బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్మా ఇండస్ట్రీలకు పెట్టింది పేరైన హైదరాబాద్ లో మరో మత్తుమందు ఫ్యాక్టరీ బయటపడింది. చెర్లపల్లిలో డ్రగ్స్ ఫ్యాక్టరీ ప్రకంపనలు సద్దుమనగక ముందే సికింద్రాబాద్ లో మరోటి వెలుగు చూసింది. ఓ పాత స్కూల్లో పెద్ద పెద్ద రియాక్టర్లు పెట్టి మత్తుమందు తయారు చేస్తున్నారు. సరుకు తరలిస్తుండగా ఈగల్ టీం అటాక్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం మొత్తంగా హైదరాబాద్ లో డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తయారీ కూడా ఒక స్కూల్ గోడౌన్ లో తయారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మనం చూసుకుంటే ఏదైతే చెర్లపల్లి ఘటన మరొక ముందే మొత్తం తొలగా అయితే మరొక సంఘటన ఈగల్ టీం మొత్తం తొలగా కూడా బయటపెట్టిందని తెలుస్తుంది. హైదరాబాద్ లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ కు కూడా అయితే మొత్తం టోటల్ గా ఆపరేషన్ చేసినట్టు తెలుస్తుంది. బోయిన్పల్లిలో పెద్ద మొత్తంలో ఆల్ఫా జూమ్ మత్తు పదార్థాలు తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం గుట్టు రట్టు చేసినట్టుగా తెలుస్తుంది. పాత స్కూల్ భవనంలో గుట్టు చప్పుడు కాకుండా ఆల్ఫా జూమ్ మత్తు మందును తయారు చేస్తున్నటువంటి ముఠ పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మరీ మత్తు మందు తయారు చేస్తున్న క్రమం లోపల అయితే పక్క సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు మరియు మొత్తం ఈగల్ టీం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించిన క్రమం లోపల వారి నుండి అయితే మొత్తం తొలుగా చూసుకుంటే 20 కిలోల మేర మొత్తం తొలుగా పౌడర్ ను కూడా అయితే స్వాధీనం చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం భవనంలో లభించిన 7 కిలోల ఆల్ఫోజన్ తో పాటు 20 లక్షల నగదు కల్లులో కలిపే పౌడర్ ను కూడా మొత్తం భారీ ఎత్తున అయితే సొంతం చేస్తున్నారు. వీళ్ళకు సంబంధించినటువంటి లింకులు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఎక్కడెక్కడ దీన్ని తరలిస్తున్నారు అనే కోణం లోపల ఇంకా పోలీసులు వీళ్ళని నలుగురిని అదుపులోకి తీస్తున్నారు, విచారిస్తున్నారు. వీరికి ఉన్నటువంటి అయితే సంబంధాల పైన కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం ఇక్కడ మహారాష్ట్రతో పాటు కర్ణాటక కూడా వీళ్ళు తరలిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి నుండి లభించినటువంటి మొత్తం క్లూస్ అని కూడా సేకరిస్తున్నారు. వాళ్ళు సెల్ ఫోన్ ఆధారంగా, కాల్ డేటా ఆధారంగా, ఆ వాట్సాప్ చాట్స్ ఆధారంగా వీళ్ళు ఎక్కడెక్కడ ఈ దందాను కొనసాగిస్తున్నారు అనే కోణం లోపల మొత్తం కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఈ క్రమం లోపల ఇక్కడి కాకుండా కర్ణాటక ప్రాంతంలో కూడా తరలిస్తున్నట్టుగా కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో వీటిపైన అన్నిటిపైన కూడా వీళ్ళకు ఉన్నటువంటి లింకులు ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయి అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కాలనీలో గుట్టి చప్పుడు కాకుండా పాత స్కూల్ భవనంలో యథేచ్ఛగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క దందాను పోలీసులు అయితే మొత్తం బయటపడడం జరిగింది. ఇటు ఈగల్ టీం గానీ, ఇటు ఎస్ఓటీ పోలీసులు గానీ సంయుక్తంగా దాడులు నిర్వహించి అయితే మొత్తం వ్యాపారాన్ని గుట్టురట్టు చేశారు అని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.